జార్ఖండ్లో ఎన్కౌంటర్ అట, ముగ్గురు మావోయిస్టులు చచ్చిపోయారు. మృతుల్లో హిడ్మా ప్రధాన అనుచరుడు సహదేవ్ సోరెన్. ఇగో ఎక్కడ జరిగింది ఎన్కౌంటర్? జార్ఖండ్లోని హజారీబాగ్ జిల్లాలో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టు అగ్రనేతలే చచ్చిపోయారట. గోర్హర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంత్రి అడవుల్లో మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతో బెటాలియన్, సిఆర్పిఎఫ్, కోబ్రా బలగాలు రంగంలోకి దిగినాయి. స్థానిక పోలీసుల సహకారంతో జాయింట్ ఆపరేషన్ చేపట్టినాయి. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడడంతో ఇరు వర్గాల మధ్య గంటకు పైగా కాల్పులు జరిగినాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు సహదేవ్ సోరెన్తో పాటు చంచల్ స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు రఘునాథ్ హేమంబరం, జోనల్ కమిటీ సభ్యుడు విర్సెన్ గంజు అలియాస్ రామ్ ఖేల్వాన్ మృతి చెందారు. సహదేవ్ సోరెన్ పైన ₹1 కోటి, రఘునాథ్ హేమంబరం పైన 25 లక్షలు, విర్సెన్ గంజు పైన 10 లక్షల రివార్డు ఉందట. ఘటనా స్థలం నుంచి 3 AK-47లు స్వాధీనం చేసుకున్నారు. దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి మడవి హిడ్మాకు కేంద్ర కమిటీ సభ్యుడు సహదేవ్ సోరెన్ ప్రధాన అనుచరుడు అని పోలీసులు తెలిపారట. ముగ్గురు కీలకమైన లీడర్లు ఈ ఎన్కౌంటర్లో పాపం ప్రాణాలు కోల్పోయినారు. మళ్ళీ పాపం అంటే ఇంకోటి అంటారేమో. జార్ఖండ్లో ఎన్కౌంటర్ అట, ముగ్గురు మావోయిస్టులు చచ్చిపోయారు. మృతుల్లో హిడ్మా ప్రధాన అనుచరుడు సహదేవ్ సోరెన్. ఇగో ఎక్కడ జరిగింది ఎన్కౌంటర్? జార్ఖండ్లోని హజారీబాగ్ జిల్లాలో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టు అగ్రనేతలే చచ్చిపోయారట. గోర్హర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంత్రి అడవుల్లో మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతో బెటాలియన్, సిఆర్పిఎఫ్, కోబ్రా బలగాలు రంగంలోకి దిగినాయి. స్థానిక పోలీసుల సహకారంతో జాయింట్ ఆపరేషన్ చేపట్టినాయి. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడడంతో ఇరు వర్గాల మధ్య గంటకు పైగా కాల్పులు జరిగినాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు సహదేవ్ సోరెన్తో పాటు చంచల్ స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు రఘునాథ్ హేమంబరం, జోనల్ కమిటీ సభ్యుడు విర్సెన్ గంజు అలియాస్ రామ్ ఖేల్వాన్ మృతి చెందారు. సహదేవ్ సోరెన్ పైన ₹1 కోటి, రఘునాథ్ హేమంబరం పైన 25 లక్షలు, విర్సెన్ గంజు పైన 10 లక్షల రివార్డు ఉందట. ఘటనా స్థలం నుంచి 3 AK-47లు స్వాధీనం చేసుకున్నారు. దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి మడవి హిడ్మాకు కేంద్ర కమిటీ సభ్యుడు సహదేవ్ సోరెన్ ప్రధాన అనుచరుడు అని పోలీసులు తెలిపారట. ముగ్గురు కీలకమైన లీడర్లు ఈ ఎన్కౌంటర్లో పాపం ప్రాణాలు కోల్పోయినారు. మళ్ళీ పాపం అంటే ఇంకోటి అంటారేమో.